హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎండ్ అవబోతుందా లేకపోతే సీరియల్ ముందుకు జరుగుతుందా అనేసి. ఈ వీడియో పూర్తిగా చూస్తారంటే మీకు అర్థమవుతుంది. అలాగే రాజు కావ్య వచ్చి మనకు వేరే షోలో అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అది డాన్సింగ్ షో అనేసి మీకు అందరికి తెలుసు. ఒకవేళ తెలియకపోతే ఆ షో వచ్చి ఫిబ్రవరి 14వ తేదీ నుంచి అయితే ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అక్కడ అయితే పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు రాజు కావ్య క్యారెక్టర్ ఎందుకు అలా ఉంది అనేసి కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్లో ఉన్న కొత్తగా వస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. చాలా మంది వస్తూ ఉంటారు అసలు బ్రహ్మమోడికి ఏమైంది అనేసి. లాస్ట్ 3 రోజుల నుంచి సీరియల్ అయితే హ్యాపీ మూమెంట్స్, అంతా హ్యాపీ మూమెంట్స్. ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ కోసం మనం ఎంతోగానో ఎదురు చూసాము. మొత్తానికి అయితే హ్యాపీ మూమెంట్స్ వచ్చాయి. సీరియల్ ఎండ్ అవుతుందా, అగుమతి సీరియల్ అనేది కొత్త సీరియల్ వస్తూ ఉంది, దానికోసం అనేసి మీకు డౌట్స్ ఉంటాయి కదా, ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేద్దాం అనేసి ఈ వీడియో చేస్తాను. దానికన్నా ముందు మనం సీరియల్ ఏం జరిగిందో మనకు తెలిస్తేనే కదా నెక్స్ట్ ఏం జరగాలి అనేసి మనం ఒక ఐడెంటిటీకి వచ్చేదానికి. దానికోసం అనేసి మనకు ఏం చెప్పారు, ఇంతకుముందు లాస్ట్ సోమవారం అంతా తీసుకున్నాం అంటే మనము వాళ్ళు ఫారిన్ పోతారంటనేసి అందరి ముందర అపర్ణ గారు అయితే నిలదీశారు. నిలదీస్తే వాళ్ళు ఏమన్నారు, ఫారిన్కి ఎందుకు పోతాం మమ్మీ, ఏదైనా క్లయింట్ మీటింగ్ ఉంటేనే కదా పోతామని రాజ్ చెప్పారు. అక్కడ మన కావ్య వచ్చి అంతా ఎత్తుక్కోవడం, అంటే చదువుకోవడం, ఫారిన్ పోతే ఎవరితో ఎలా మాట్లాడాలనేసి ఆ ఎపిసోడ్లు మొత్తం లేపేశారప్ప. ఎందుకు లేపేశారా అసలు అర్థమే కాలేదు. ఫైనల్గా అయితే మనకు 22 నెలల తర్వాత స్వప్న అయితే బిడ్డను కనింది. దీనికైతే మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. 22 నెలల ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం నా జీవితంలో నేను వింటా ఉన్నది సీరియల్లో కానీ ఎక్కడ కానీ. సరే అనేసి క్యాలెండర్ని బడబడ తిప్పినారు క్యాలెండర్ని. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సరే అనేసి ఆ ఎపిసోడ్ ఏమైపోయిందో ఏమో అర్థం కాలేదు. ఇంకా సరే అనేసి ఎండ్ అవుతుందా అంటే ఎండ్ అయితే అయ్యే ప్రసక్తే లేదు. ఎందుకు ఎండ్ అయ్యే ప్రసక్తి లేదంటే చెప్తానండి. ఇప్పుడు అనామిక అయితే వస్తుంది రేపు సోమవారం. అనామిక వచ్చి అక్కడైతే 100 కోట్లు అప్పు చేశారంటారు కదా. 100 కోట్లు అప్పు చేసినారంటే ఆల్రెడీ వీళ్ళు 100 కోట్లు 3 నెలల టైం తీసుకున్నారు. అక్కడ ఉండేది కావ్య. ఆ 100 కోట్లు ఆల్రెడీ అప్పు తీర్చేసింటారు. తాతగారు కూడా కోమాలని వచ్చారు, జరిగిన విషయం చెప్తారు, అంతా సాల్వ్ అయిపోతుంది. హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. మళ్ళీ వీళ్ళ ఆస్తుల గొడవలు లేకపోతే అప్పు తీరుకున్నామంటే స్టోరీ లైన్ మారుతుంది. స్టోరీ లైన్ మారి మళ్ళీ వీళ్ళు రోడ్డు పైన పడడం, ఆ విధంగా ఏదో జరుగుతుంది. స్వప్న అయితే హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే 5 లక్షలు ప్రాపర్టీ ఉంది కాబట్టి, రెంట్ వస్తూ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉంటుంది. చూద్దాం, మనం అయితే వెయిట్ చేద్దాం. సీరియల్ అయితే ఎన్డీఏ ప్రసక్తి 100% లేదని నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.